వీడియో మొట్టమొదటి నుంచి ఆన్ చేయాలి, ఆ తర్వాత సౌండ్ కూడా పెట్టాలి. ఎదవల్ వేరే ఊరి నుంచి రావాలా? మాకు ఉన్నారు. Let's start. Before you can divert this topic into something else. What did he say? I urge you, please have a look at them before you can speak of anything else. నాకు అర్థం కాలేదు సార్. I think you can have a look at నాకు ఇంగ్లీష్ రాదా? ఇప్పుడు లాలా గౌడు ఇంగ్లీష్ లో స్పీకుతాడు. But the plight in Andhra Pradesh is, you have రాట్లేదే. this is Chandrababu's son, Chandrababu Naidu's son. He's also a minister. And do you see that red book? This photograph of his. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. కేంద్రమే ప్రింట్ కొట్టేది వాళ్ళే, ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఇంకోటి దగ్గర డబ్బులు ఉంటాయి. చాలు ఈ మాత్రం చాలు, పదండి. कई में थोड़ा प्रॉब्लम शायद होगा, बट मेजॉरिटी ऑफ देम तो बहुत क्लोज है. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్న. ये अंदर देना है बोले तो स्थलम रहना ही नहीं करना. వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతేగా? నవ్వుకోండి. నేను ఫీల్ అన్నట్టున్నారు. 2004 when I first met him, but he became YSR son became the chief minister of Andhra Pradesh. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. Now he is in opposition. God knows where tomorrow he'll be prime minister or what. We don't know. అన్నా ఆశగా అద్దుండాలి కొత్త. ఏయ్ వెయిటింగ్. ధర్నా చేస్తే తంతారు కాబట్టి కరెక్టే కదమ్మా. ఆంధ్రప్రదేశ్ లో ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళు వచ్చి తంతారు. చెప్పి భర్త పెట్టి కొట్టారు కదా. అమరావతి మహిళా రైతులు వచ్చి తంతారు కాబట్టి ఇల్లు ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తున్నావు. ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసి ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. 5 సంవత్సరాల్లోని అవినీతి, దౌర్జన్యము, దోచుకోవడం, ఈ మూడే ఎజెండాగా పెట్టుకుని పరిపాలించిన నువ్వు దోచుకో, పంచుకో, తినుకో. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. సిగ్గుండాలరా. ప్రమాణ స్వీకారం చేసి నెల రోజుల్లోపే 2 సార్లు ఢిల్లీ వెళ్లి ఈ రోజు బడ్జెట్ లో సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రానికి లాస్ట్ 5 సంవత్సరాలు 40 సార్లు వెళ్ళి ఉంటావు. 1 రూపాయిని తీసుకొచ్చావా? వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి 40 సార్లు వెళ్ళి ఉంటావు. ఏ రోజు చూడు ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మను ఒక శాలువ తీసుకెళ్తాడు. ఏందిరా అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. అక్కడికి వెళ్ళి మాట్లాడేదంటే కాలు మొక్కుతాడు. ఇంకా ఏందిరా మాట్లాడేదంటే అక్కడికి వెళ్ళి మాట్లాడేది ఏంటి? నా కేసుల పరిష్కారం ఎప్పుడు అని మాట్లాడుకుని వచ్చేసావు 2 రోజులు. ఈ రోజు నేర్చుకోవా. బహుశా చరిత్రలో ఇంత ఘోరంగా పోస్ట్ పోల్ వైలెన్స్ కౌంటింగ్ తర్వాత నై ఇదర్ రఖో దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. అల్లరి ముక్కలు ఎక్కడన్నా చేయబోతే పర్లే కానీ ఆర్గనైజ్డ్ గా ఒక పొలిటికల్ పార్టీ. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.